మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ కృష్ణా డిస్టిక్ని అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త కింద చెప్పవచ్చండి. సో ఇక్కడ పోస్టులు ఏమున్నాయంటే సైంటిస్ట్ బి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎల్టీ పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ విఆర్డిఎల్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో ఇక్కడ సైంటిస్ట్ బి ఒక పోస్టు 56,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి ఒక పోస్టు 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ అవుతున్నాయండి. సో 1 ఇయర్ కాలానికైతే 1 ఇయర్ పీరియడ్ ఇచ్చారు. ఇక్కడ 1 ఇయర్ కాలానికైతే భర్తీ అవుతున్నాయి. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మనం చేసే వర్క్ను ఆధారంగా బేస్ చేసుకుని దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాంట్రాక్టే కదా అని అప్లై చేయడం మానేయొద్దండి. అప్లికేషన్ ఫీ అనేది సైంటిస్ట్ బీకి ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ బి మెడికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీడీ తీయాలండి 500 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పేయబుల్ అట్ విజయవాడ ఏపీ అని మనం డీడీ అయితే తీయాలండి, డిమాండ్ డ్రాఫ్ట్. ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైట్ www.smcvja.in. సో ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్ నోటిఫికేషన్ కూడా పెట్టారండి. సో ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సైంటిస్ట్ బి మెడికల్కి ఏముండాలి చూడండి, పీజీ చదివి ఉండాలి ఇన్ మైక్రోబయాలజీలో, అది కూడా ఎంఎస్ఆర్ ఎండిఆర్ డిఎన్బి. దాంతోపాటుగా 1 ఇయర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో కానీ టీచింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే కనుక పీజీ డిప్లొమా ఇన్ మెడికల్లో చేసి ఉండాలి, అది చదివి ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ కానీ టీచింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే కనుక ఎంబీబీఎస్ డిగ్రీ చేసి 4 ఇయర్స్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో కానీ టీచింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే కనుక ఎండిఎస్ఆర్ బీవీఎస్సీఆర్ అండ్ ఏహెచ్ డిగ్రీ ఉండి దాంతోపాటు 5 ఇయర్స్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్లో కానీ టీచింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. తర్వాత డిజైరబుల్ రిక్వైర్మెంట్స్ పెట్టారు. ఎండి ఇన్ ది రిలేటెడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ రిలవెంట్ డిగ్రీ, అడిషనల్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్, డేటా మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి డిజైరబుల్ రిక్వైర్మెంట్స్ అండి అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి చూడండి, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీ కోర్స్ చేసి ఉండాలి. దేనికి సంబంధించి, ల్యాబ్కి సంబంధించి బీఎస్సీ చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ అంటే ఇంటర్తో పాటుగా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అర్హులే. లేదంటే కనుక హై స్కూల్ విత్ 5 ఇయర్స్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అర్హులండి. అయితే మనం అప్లికేషన్తో పాటు ఏమి ఇవ్వాలో చూడండి, డాక్యుమెంట్స్ ఫిల్ అవుట్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ సెండ్ ఇట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్. అంటే అప్లికేషన్ ఫిల్ చేయాలని ఫిల్ చేసి దాంతోపాటుగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలండి. అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మనమే కింద సైన్ చేయాలి స్మాల్ లెటర్స్లో. ఒక పేజీ ఉందనుకోండి, 10th క్లాస్ ఉందనుకోండి, 10th క్లాస్ జిరాక్స్ కాపీ మీద కిందన సైన్ పెట్టాలి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, చాలామంది మెడికల్ వాళ్ళకి పారామెడికల్ కానీ మెడికల్ కానీ ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందండి. సో మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, పీజీ డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ పెట్టాలి. దాంతోపాటుగా మార్క్స్ మెమోస్ కూడా పెట్టాలండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ద మోస్ట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేస్తుంటే దానికి సంబంధించి, అలాగే ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ సర్టిఫికేట్, రీసెర్చ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా, అలాగే రీసెర్చ్ ఆర్టికల్స్ గురించి కూడా మీకు దగ్గర ఏమైనా ఉంటే అవి, అలాగే కంప్యూటర్లో ప్రొఫిషియన్సీ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్స్, కొంతమందికి డీసీఏ ఉంటుంది, కొంతమందికి పీజీడీసీఏ ఉంటుంది. అలా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి. ఒకటేమో అప్లికేషన్ మీద అంటించాలి. సో ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో ఇది ఒక 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది. తర్వాత అనేది వర్క్ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఎక్స్టెన్షన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 40 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళ స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళనైతే ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి కూడా మనకి మెయిల్ కానీ వాట్సాప్ మొబైల్ నెంబర్ కానీ మనకు మెసేజ్ వస్తుంది. సో కరెక్ట్ నెంబర్, కరెక్ట్ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి మనం
ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలని ప్రతి జిరాక్స్ కాపీ మీద అప్లికేషన్తో పాటు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామో అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చి 12/9/2025 అండి. సో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరే పర్సన్ వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయొచ్చు. అది కూడా తపాల్ సెక్షన్ ఉంటుంది. సో తపాల్ సెక్షన్లో అయితే మీరు అది సబ్మిట్ చేయాలండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే సైంటిస్టా లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మన సైన్ అనేది క్రాస్గా పెట్టాలి. నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అంటే మనం పేరు, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా 10th క్లాస్లో ఎలా ఉంటే అలాగా ఇక్కడ రాయాలి. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఏజ్, జెండర్ ఇక్కడ రాయాలి. ప్రజెంట్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ అండి. మొబైల్ నెంబరు, సో ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో అది వాట్సాప్ అయి ఉండాలి. ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th క్లాస్లో ఎలా ఉంటే అలా డేట్ ఆఫ్ బర్త్. నేషనాలిటీ అంటే ఇండియన్. క్వాలిఫికేషన్స్ మనకు 4th to 10th ఎక్కడ చదివాం ఏంటనేది లోకల్ స్టేటస్ గురించి ఇక్కడ రాయమంటారు. సో ఖచ్చితంగా ఇదైతే ఫిల్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ పాస్డ్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ యూనివర్సిటీ. సో ఇక్కడ డిగ్రీ, పీజీ డిప్లొమా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ కాలేజీ లేదా ఏ యూనివర్సిటీ అనేది. సబ్జెక్ట్ స్టడీడ్, అందులో ఏ సబ్జెక్ట్స్ చదివాం. పాస్డ్ అవుట్, ఎప్పుడు పాస్ అయ్యి ఏ సంవత్సరంలో. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చినాయి, 90%, 80% అనేది రాయాలి. పర్టికులర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్, మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ రాయాలండి. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ అండ్ అడ్రస్ అంటే ఆర్గనైజేషన్ పేరు, ఇక్కడ అడ్రస్. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యాం, డేట్ ఆఫ్ లీవింగ్ ఎప్పుడు లీవ్ అయ్యాం. ఒకవేళ లీవ్ అవ్వకపోతే టిల్ డేట్ రాస్తాం. నేచర్ ఆఫ్ వర్క్ పెర్ఫార్మ్డ్ అంటే అక్కడ మనం ఏ విధమైన వర్క్ చేసాం, ఏ నేచర్ ఏంటిది. సో దాని తాలూకు డీటెయిల్స్ అయితే పెట్టాలి. ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్, మనకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్లో నాలెడ్జ్ ఉంటే అది, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. సో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి పీజీడీసీ చేసిన వాళ్ళు ఉంటారు, డీసీఏ చేసిన వాళ్ళు ఉంటారు, అవి మెన్షన్ చేయొచ్చు. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ డిక్లరేషన్ ఒకటి ఇచ్చారండి, మన పేరు, అలాగే మన ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అది కానీ, లేదంటే ఇక్కడ ఊరి పేరు అంటే టౌన్, డిస్టిక్ ఏంటి, స్టేట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మన సైన్ స్మాల్ లెటర్స్లో. డేట్ ఏ రోజు అయితే సబ్మిట్ చేస్తున్నాం ఆ రోజు డేట్ వేస్తాం. ప్లేస్, సో మీరు ఉంటున్న ప్లేస్ అయితే అక్కడ మెన్షన్ చేస్తారు. ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. వెబ్సైట్ వచ్చి smc.vja.in. ఆ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నోటీస్ బోర్డు, అప్లికేషన్ ఫామ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ విఆర్డిఎల్ పోస్ట్. సో ఇది అప్లికేషన్ సంబంధించండి. ఇది ఓపెన్ చేస్తే అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇదేమో నోటిఫికేషన్ అండి, ఏదైతే ఇప్పుడు వరకు చెప్పుకున్నామో నోటిఫికేషన్ మీరు కావాలంటే ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మన ఛానల్ పేరు వచ్చేసి రియల్ కంటెంట్ జాబ్స్ RCJ. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.